నమస్కారం. అమెరికా ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఆల్కట్రాజ్ జైలు నుండి ఒక పక్షి కూడా బయటపడలేదని అనేవారు. కాని ముగ్గురు తెలివైన ఖైదీలు స్పూన్లు, టాయిలెట్ పేపర్లు మరియు పాత రెయిన్కోట్లతో ఆ జైలు గోడలనే ఛేదించారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత షాకింగ్ జైల్ బ్రేక్ వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఈ కథలోకి పూర్తిగా వెళ్ళిపోదాం. అసలు మీరు ఎప్పుడైనా ఊహించారా? ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన జైలు అని గర్వంగా చెప్పుకునే ఒక భయంకరమైన కోటను కేవలం స్పూన్లు, పాత రెయిన్కోట్లు లాంటి మన ఇళ్లల్లో దొరికే అత్యంత సాధారణ వస్తువులతో ఎలా ఓడించారో అర్థం చేసుకోవడం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది కదూ. అల్కట్రాజ్ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నది అప్పట్లో ఒక ఛేదించలేని అపోహ. కాని ఆ ముగ్గురు వ్యక్తులు తమ అసాధారణమైన బుద్ధిబలంతో ఆ అపోహను ఎలా బద్దలుకొట్టారో, చరిత్రను ఎలా తిరగరాశారో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం అల్కాట్రాజ్, ఒక అభేద్యమైన కోట. ముందుగా ఈ జైలు ఎంత భయంకరమైనదో మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక జైలు మాత్రమే కాదు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన నగరానికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉన్న ఒక రాక్షసమైన కోట. అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఇక సెక్యూరిటీ అంటారా? మామూలు జైళ్లతో పోలిస్తే ఇది నెక్స్ట్ లెవెల్. మందపాటి కంక్రీట్ గోడలు, ప్రతి ముగ్గురు ఖైదీలకు ఒక ఆయుధధారి గార్డ్, రోజుకు ఏకంగా 12 సార్లకు పైగా తనిఖీలు. ఇంకా భయంకరమైన విషయమేంటంటే స్నైపర్ టవర్లున్న దాడులకు కనపడితే చాలు వెంటనే కాల్చివేసే ఆర్డర్స్ ఉండేవి. పోనీ ఇవన్నీ దాటుకుని బయటపడ్డా చుట్టూ గడ్డకట్టే 0 డిగ్రీల చల్లని నీరు, అందులో ఆకలితో ఉన్న షార్క్ చేపలున్నాయనే రూమర్స్ ఖైదీల మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసేలా దీన్ని డిజైన్ చేశారు. రెండవ విభాగం పారిపోయే నలుగురు మాస్టర్ మైండ్లు. ఇలాంటి అసాధ్యమైన జైలు నుండి పారిపోవాలంటే కండబలం ఏమాత్రం సరిపోదు. దానికి మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన మాస్టర్ మైండ్ ప్లాన్ కావాలి. ప్లాన్ చేసిన ఈ నలుగురు ఖైదీల గదులు ఒకదాని పక్కన ఒకటి ఉండేవి. వీరికి లీడర్ ఫ్రాంక్ మోరిస్. ఇతని తెలివితేటల గురించి చెప్పాలంటే అతని ఐక్యూ లెవెల్ ఏకంగా 133. అంటే ప్రపంచంలోని టాప్ 2% తెలివైన వాళ్లల్లో అతనొకడు. అతనితో పాటుగా అప్పటికే చాలాసార్లు జైళ్ల నుండి తప్పించుకున్న ఎస్కేప్ ఆర్టిస్టులు, బ్యాంక్ దొంగలైన జాన్ మరియు క్లారెన్స్ యాంగ్లిన్ సోదరులు, అలాగే మాస్టర్ మెకానిక్ స్కిల్స్ ఉన్న ఆలెన్ వెస్ట్, ఈ నలుగురూ కలిశారు. ఇక ఫ్రాంక్ మోరిస్ తన డేగ కళ్లతో జైలు నిర్మాణంలో ఉన్న ఒకే ఒక్క చిన్న లూప్ హోల్ని పసిగట్టాడు. అదేంటంటే సముద్రపు ఉప్పుగాలికి వాళ్ల గదుల వెనుక ఉన్న 8x10 ఇంచుల చిన్న వెంటిలేషన్ గ్రిల్స్ చుట్టూ కంక్రీట్ చాలా బలహీనంగా మారిపోయింది. అంతకంటే ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ గ్రిల్స్ వెనుక జైలు పైకప్పుకు దారితీసే ఒక సీక్రెట్ కారిడారుంది. పైగా అక్కడికి ఏ గార్డు కూడా వెళ్లేవాడు కాదు. ఆ పాయింట్ వాళ్లకొక వజ్రంలా దొరికింది. మూడవ విభాగం వింతైన దొంగతనపు పనిముట్లు. ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ మొదలైంది. జైల్లో దొరికే సాధారణ వస్తువులతోనే వాళ్లు చేసిన పనులు చూస్తే వావ్ అనకుండా ఉండలేము. జైలు క్యాంటీన్ నుండి దొంగిలించిన వెండి స్పూన్లతో కంక్రీట్ను తవ్వడం మొదలుపెట్టారు. దాన్ని ఫాస్ట్ చేయడానికి ఒక పాత వాక్యూమ్ మోటార్, ఒక గిటార్ తీగ ఉపయోగించి ఏకంగా ఒక డ్రిల్లింగ్ మెషిన్నే తయారుచేశారు. ఇక గార్డ్లకు ఆ డ్రిల్లింగ్ సౌండ్ వినిపించకుండా ఉండటానికి ఫ్రాంక్ మోరిస్ తన అకార్డియన్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా వాయించేవాడు. ఆ మ్యూజిక్ వెనక డ్రిల్లింగ్ చేస్తూ వచ్చిన చెత్తను జేబుల్లో దాచుకుని తెల్లారి ఎవరికీ అనుమానం రాకుండా గ్రౌండ్లో పడేసేవారు. గోడలైతే తవ్వారు, కాని చల్లటి సముద్రం దాటాలి కదా. దానికోసం వాళ్లు దొంగిలించిన 50 రెయిన్కోట్లతో ఒక పడవను తయారుచేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడే ఓల్కనైజేషన్ అనే అద్భుతమైన సైంటిఫిక్ పద్ధతిని వాడారు. అంటే కారిడార్లోని వేడినీటి పైపుల ఆవిరిని ఉపయోగించి ఆ రెయిన్కోట్లను కరిగించి సీల్ చేసి 14 అడుగుల పొడవైన ఒక వాటర్ ప్రూఫ్ లైఫ్ రాఫ్ట్ను డిజైన్ చేశారు. దానికి గాలి కొట్టడానికి ఒక పాత సంగీత వాయిద్యాన్నే ఎయిర్ పంపుగా మార్చేశారు. అసలిది ఎంత జీనియస్ ఐడియా ఆలోచించండి. నాలుగవ విభాగం నకిలీ తలల తయారీ. పడవ రెడీ అయింది, పారిపోయే దారి దొరికింది. కాని ఇదంతా ఒకెత్తైతే రోజుకు 12 సార్లు చెక్ చేసే గార్డుల కళ్ళు కప్పి రాత్రిపూట జైల్లో ఉంటూనే ఎలా తప్పించుకోవాలి? వాళ్లు ఎంచుకున్న దారి వింటే మనకి నిజంగానే భయంతో ఒళ్ళు గగురు పొడుస్తోంది. రాత్రిపూట పడకల మీద తమలాగే కనిపించే డమ్మీ తలలను వాళ్లు తయారుచేశారు.
టాయిలెట్ పేపర్, సబ్బు, కంక్రీట్ పొడిని కలిపి ఒక మనిషి తల ఆకారం తెచ్చారు. అవి మరింత రియల్గా కనిపించడానికి జైల్ బార్బర్ షాప్ నుండి యాంగ్లిన్ బ్రదర్స్ దొంగిలించిన నిజమైన మనుషుల జుట్టును తీసుకువచ్చి ఆ డమ్మీ తలలకు జాగ్రత్తగా అంటించారు. అవి ఎంత భయానకంగా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే చూస్తే అచ్చం వాళ్లే పడుకున్నారేమో అనిపించేలా చేశాయి. వాళ్ల బ్రిలియన్స్కి ఇదొక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా ఉంది. వాళ్లు తవ్విన రంధ్రాలను గార్డ్లు గమనించకుండా ఉండటానికి పాత అట్టముక్కలతో నకిలీ గ్రిల్స్ని తయారుచేశారు. వాటికి జైల్ ఆర్ట్ క్లాస్ నుండి దొంగతనంగా తెచ్చిన గ్రీన్ పెయింట్ వేశారు. గార్డ్లు నేలుగా వచ్చి చూసినా సరే అవి ఫేక్ గ్రిల్స్ అని కనిపెట్టలేనంత పర్ఫెక్ట్గా వాటిని సెట్ చేశారు. 5వ విభాగం, తప్పించుకున్న ఆ రాత్రి. ప్లాన్ మొత్తం రెడీ అయ్యింది. ఇక ఆ ఉత్కంఠభరితమైన రాత్రి రానే వచ్చింది. జూన్ 11, 1962 రాత్రి 9:30 జైల్లో లైట్లు ఆరిపోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ డమ్మీ తలలను పడకలపై ఉంచి దుప్పట్లు కప్పేశారు. ఆ తర్వాత వాళ్లు తవ్విన ఆ ఇరుకైన రంధ్రాల గుండా గోడల లోపలికి సీక్రెట్గా జారుకున్నారు. బయట ఉన్న గార్డ్లకి మాత్రం వాళ్లు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే కనిపిస్తోంది. కానీ సరిగ్గా ఇక్కడే ఊహించని విధంగా ఒక విషాదమెదురైంది. ప్లాన్లో కీ రోల్ ప్లే చేసిన యాలన్ వెస్ట్ తన రంధ్రం నుండి బయటకు రాలేకపోయాడు. దురదృష్టవశాత్తు అతను వాడిన సిమెంట్ గట్టిపడిపోయి గ్రిల్ పూర్తిగా లాక్ అయిపోయింది. ఇక సమయం అస్సల్లేదు. చేసేదేం లేక ఫ్రాంక్ మరియు యాంగ్లిన్ సోదరులు భారమైన మనస్తో అతన్ని అక్కడే ఆ చీకటి గదిలో వదిలేసి చీకటిగా ఉన్న ఆ 30 అడుగుల పైపుల గుండా పైకెక్కడం ప్రారంభించారు. ఆ 3 ప్రాణాలు పైకి చేరుకున్నాక జైలు పైకప్పు మీడున్న ఒక భారీ ఫ్యాన్ను తొలగించి బయటకొచ్చారు. పైన స్నైపర్ల సర్చ్ లైట్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాళ్ల కంటపడకుండా నేలకత్తుకుని ప్రాకుతూ వెళ్లి ఒక 50 అడుగుల పాత బేకరీ పైపు గుండా సముద్రతీరానికి నెమ్మదిగా కిందకు దిగారు. చుట్టూ భయంకరమైన అలలు, గడ్డకట్టే చలి. వెంటనే తమ పడవకు పంపుతో వేగంగా గాలి నింపారు. రాత్రి 10:30 సమయంలో ఆ భయంకరమైన సముద్రపు అలల మధ్యలోకి వెళ్లి ఇక ఎప్పటికీ అదృశ్యమైపోయారు. 6వ విభాగం, అపరిష్కృత మిస్టరీ. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఒక గార్డొచ్చి ఫ్రాంక్ మోరిస్ తలమీద తట్టగానే ఆ డమ్మీ తల రోల్ అవుతూ కింద పడిపోయింది. అంతే, జైలు అధికారుల గుండెలాగిపోయాయి. వాళ్లకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే FBI, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి భారీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కాని ఏంజల్ ఐలాండ్ సమీపంలో వాళ్లకి కేవలం ఒక రెయిన్కోట్ ముక్క, ఒక లైఫ్ జాకెట్, మరికొన్ని పాత ఫోటోలు ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ మాత్రమే దొరికాయి. ఇక్కడే ఒక పెద్ద చర్చ మొదలైంది. ఆ ముగ్గురు నిజంగానే నీళ్లలో మునిగిపోయారా, లేక పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి కావాలనే ఈ వస్తువులను ఒక ఎరలాగా వదిలేశారా? ఈ కేసును FBI ఏకంగా 17 ఏళ్లపాటు విచారించింది. మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టినా వాళ్లు చనిపోయారని ఖచ్చితంగా నిరూపించలేకపోయింది. కాని అందరికీ షాకిస్తూ 2013లో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులకు జాన్ యాంగ్లిన్ పేరుతో ఒక లెటర్ వచ్చింది. అందులో మేము ముగ్గురం ఆ రాత్రి ప్రాణాలతో బయటపడ్డాము, కాని త్రుటిలో. నా వయసిప్పుడు 83, నాకు క్యాన్సర్ ఉంది అని రాసి ఉంది. అది నిజంగా అతనే రాశాడా అన్నది FBI ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. అప్పట్లో ఆ చల్లటి నీళ్లల్లో వాళ్లు చనిపోయి ఉంటారని పోలీసులు భావించినా సరే 2003లో మిత్ బస్టర్స్ అనే పాపులర్ టీవీ షో వాళ్లు ఒక ప్రయోగం చేశారు. సరిగ్గా ఆ ఖైదీలు తయారు చేసినట్లుగానే రెయిన్కోట్లతో ఒక పడవని చేసి ఆ సముద్రంలో ప్రయాణిస్తే ఆశ్చర్యకరంగా వాళ్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. దీన్ని బట్టి వాళ్ల ఆ మాస్టర్ మైండ్ ప్లాన్ సైంటిఫిక్గా 100% సాధ్యమే అని రుజువైంది. చూసారుగా, తెలివితేటలుంటే ఎంతటి కఠినమైన గోడలనైనా ఛేదించవచ్చని ఈ కథ నిరూపిస్తుంది. ఆ ముగ్గురు ఖైదీలు బ్రతికి ఉన్నారని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.